కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఓ న్యాయవాదికి అలహాబాద్ హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ బిఆర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. లక్నోలోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు 4 వారాల్లోగా లొంగిపోవాలని అశోక్ పాండేను ఆదేశించింది. శిక్షకు గురైన లాయర్ అశోక్ పాండే కోర్టులో విధులకు హాజరైనప్పుడు నల్లకోటు ధరించలేదు, చొక్కాకు గుండీలు సరిగ్గా పెట్టుకోలేదు. 2021 ఆగస్టులో ఓ కేసులో వాదించేందుకు అశోక్ పాండే హైకోర్టుకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం నల్లకోటు ధరించకుండా, చొక్కా గుండీలు సరిగ్గా లేకుండా వచ్చిన పాండేను న్యాయమూర్తి మందలించారు. ఇలా చేయడం కోర్టు ధిక్కరణే అవుతుందని చెప్పారు. వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో ఆగ్రహానికి గురైన అశోక్ పాండే న్యాయమూర్తులంతా గూండాలు అంటూ విమర్శించారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న అశోక్ పాండే ప్రవర్తన సక్రమంగా లేదని, అతనికి జైలు శిక్ష, జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.